వృశ్చిక రాశి జాతకులకి గోచారరీత్యా ఈ యొక్క స్వగృహయోగం సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలో తెలుస్తుంది. తీరని కలగా ఉండే సొంతింటి కళ నెరవేరడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి. ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులకు ప్రధానంగా చూసుకుంటే వృశ్చిక రాశి తెలిసి ఉంటే కనుక రాశి అనేది చూసుకోండి. లేదంటే కనుక లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నం ఏ లగ్నం ఏందో ఆ లగ్నాన్ని చూసుకొని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వృశ్చిక రాశి కానీ వృశ్చిక లగ్నం కానీ చూసుకుంటే కనుక లగ్నవశాత్తు చతుర్థ స్థానాన్ని గృహయోగానికి కారణమవుతారు. మరియు ఇక్కడ దశమ స్థానము, నవమ స్థానము, ఏకాదశ స్థానం అంతా కూడా గృహయోగానికి కారణం అవుతుంది. స్థిర ఐశ్వర్యం సిద్ధించడానికి, రాజ్య సంపదలు సిద్ధించడానికి, ద్వాదశ స్థానం కూడా భోగభాగ్యానికి కారణమవుతుంది. కావున ఈ స్థానాలంతా కూడా చెప్తూ ఉంటుందన్నమాట. ప్రధానంగా రాజయోగ కారణం, దశమ స్థానం అంతా కూడా రాజయోగ కారణం అవుతుంది. ఈ స్థానంలో మంచి గ్రహాలు ఉండాలి. ప్రధానంగా చూసుకుంటే వృశ్చిక రాశి జాతకులకి అంగారకుడు మరియు ఇక్కడ చతుర్థాధిపతి అంతా కూడా యొక్కరంగా ఉండాలి. కాబట్టి చతుర్థాధిపతి ఎవరైతారు అంగారకుడు అంతా కూడా చూసుకుంటే ఇక్కడ వృశ్చిక రాశి నుంచి 4వ స్థానం చూసుకోవాల్సి ఉంటుంది. వృశ్చిక రాశి నుంచి వృశ్చికము మరియు ధనస్సు, మకరం, కుంభం. కుంభం అంటే శనీశ్వరుడు యొక్కరంగా ఉండాలి. వృశ్చిక రాశి జాతకులకి శనీశ్వరుడు యొక్కరంగా ఉండాలి, మరియు అంగారకుడు యొక్కరంగా ఉండాలి, శుక్ర భగవానుడు యొక్కరంగా ఉండాలి, బృహస్పతి యొక్కరంగా ఉండాలి. ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా మెరుగ్గా ఉన్నప్పుడు మీకంతా కూడా అదృష్ట యోగం సిద్ధిస్తుంది. అఖండమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతి యొక్క అనుగ్రహం వల్ల మీకంతా కూడా స్వగృహయోగం నెరవేరుతుంది. మీకంతా కూడా అతిచారంలో బృహస్పతి సంచారం జరుగుతుంది. గోచారీత్యా శని భగవానుడు అంతా కూడా మీన రాశిలో సంచారం చేస్తున్నారు. బృహస్పతి అక్టోబర్ 19వ తారీఖు రోజున కర్కాటక రాశి ప్రవేశం చేసి ఉచ్చస్థానంలో సంచారం జరుగుతుంది. కన్యా రాశిలో శుక్రుడు నీచస్థానంలో సంచారం చేయడం, సూర్య భగవానుడు అంతా కూడా నీచస్థానంలో తులారాశిలో ప్రవేశం చేసి బుధ ఆదిత్య యోగంతో అంగారకుడితోటి కలయికతో ఉండడం, రాహు అంతా కూడా కుంభరాశిలో ప్రవేశం చేయడం, రాహు అంతా కూడా కుంభరాశిలో సంచారం చేయడం, మరియు కేతు అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం, ఇటువంటి గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా కొంచెం మిశ్రమ ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా గోచారిత్య గ్రహ బలం అంతా యోగకరంగా లేదు, కానీ జన్మజాతకంలో యోగం ఉండాలి. ప్రధానంగా జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉండాలి. ప్రధానంగా చతుర్థాధిపతి శనీశ్వరుడు మీనరాశిలో సంచారం చేయడం స్వల్పంగా మీకు మిశ్రమైన ఫలితాలకు కారణమవుతుంది. ప్రధానంగా ఇక్కడ శనీశ్వరుడు యోగకరంగా ఉండాలి గోచారీత్యా, మరియు జన్మజాతకంలో కూడా యొక్కరంగా ఉండాలి. ఇక్కడ బృహస్పతి యొక్కరంగా ఉండాలి, మరియు గోచారీత్యా బృహస్పతి అనుగ్రహం వల్ల మీరు ప్రణాళికలు చేసుకోవచ్చు, స్థిరైశ్వర్యంగా వచ్చుమని. ఈ యొక్క బృహస్పతి ఉచ్చస్థానంలో సంచారం జరుగుతుంది. కావున అఖండమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్ట యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం, అదృష్ట యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఓం శరవణ భవాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం, ప్రతినిత్యం కూడా ఇటువంటి కష్టాల నుంచి బయటపడడానికి, ఆర్థిక సమస్యమైన రుణబాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి ఆరాధన విశేషంగా చేసుకుంటూ ఉండాలి. ప్రధానంగా శుక్రుడికి, బృహస్పతికి, ఈ యొక్క శనీశ్వరుడికి, రాహువుకి, అంగారకుడికి జపహోమాది కార్యక్రమాలు తరచూ చేసుకుంటూ ఉంటే కనుక మీకంతా కూడా అదృష్టయోగం కలిసి వస్తుంది. శీఘ్రంగా గృహయోగం అంతా కూడా సిద్ధించడానికి, కలగా ఉన్న ఈ యొక్క సొంతింటి కళ అంతా కూడా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు, బగలాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు, వారాహిదేవి యొక్క చరిత్రని పారాయణం చేసుకోవడం, వారాహిదేవి యొక్క అనుగ్రహం వల్ల మీకంతా కూడా శీఘ్రంగా మీకంతా కూడా స్వగృహయోగం అంతా కూడా కళ ఉండేదంతా కూడా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ చేసుకుంటే కనుక అదృష్టయోగం కలిసి వస్తుంది. రాజశ్యామల యజ్ఞాతికృతలు ఆచరించుకుంటే కనుక అఖండమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్టయోగం కలిసి వస్తుంది. ఓం హ్రీం మణిదీపేశ్వరియే నమః నామాన్ని జపాన్ని ఆచరించుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామి చరిత్రనంతా కూడా పారాయణం చేసుకోవడం, స్కందోత్పత్తి అనే చరిత్ర ఉంటుంది. ఆ చరిత్రనంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది. అఖండమైన లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా బీదవాళ్ళకి అన్నదానం చేస్తూ ఉండాలి. రావి చెట్టుకి 27 ప్రదక్షిణాలు ఆచరించుకోవడం, రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఓం నమో భగవతే వృక్షరాజాయే నమః అనే నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది. రావి చెట్టు దగ్గర అఖండ దీపారాధన, ఉప్పు దీపానంతా కూడా వెలిగించుకోవడం వల్ల శీఘ్రంగా మీకు తీరని కలగా ఉండే స్వగృహం సొంతింటి కళ అంతా కూడా శీఘ్రంగా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. ఆర్థిక కష్టాల నుంచి బయటపడడానికి చండీ హోమాది కార్యక్రమాలు, మహాకాళి మూలమంత్ర సహితంగా హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, ఈ యొక్క దేవీ భాగవతాన్ని పారాయణం చేసుకోవడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది. ప్రధానంగా మీరంతా కూడా ఈ యొక్క కాలభైరవ స్వామి దేవాలయంలో కూష్మాండ దీపాన్ని తరచూ వెలిగిస్తూ ఉండాలి. అదృష్టయోగం కలిసి వస్తుంది. ఆర్థిక సమస్యలు, రుణబాధల నుంచి బయటపడడానికి ఆస్కారం. గృహయోగాలు సిద్ధించాలి అని చెప్పేసి అంటే ప్రధానంగా అంగారకుడు యొక్కరంగా ఉండాలి, బృహస్పతి యొక్కరంగా ఉండాలి, చతుర్థ నవమాధిపతులు యొక్కరంగా ఉండాలి, మరియు దశమాధిపతి యొక్కరంగా ఉండాలి. లగ్న చక్రవశాత్తు ప్రధానంగా చూసుకోవాలి. లగ్నం తెలియకపోతే కనుక రాశి చూసుకొని పరిష్కారం చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేసుకోవడం, ప్రధానంగా మణిదీపేశ్వరి వర్ణన అంతా కూడా చదువుకోవడం, ఓం హ్రీం మణిదీపేశ్వరియే నమః నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల
అదృష్టయోగం కలిగి వస్తుంది. శీఘ్రంగా అమ్మవారి దయ వల్ల మీకంతా కూడా స్వగృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే అంగారకుడి యొక్క చరిత్రనంతా కూడా పారాయణం చేసుకోవడం కూడా అదృష్టయోగం కలిసి వస్తుంది. ప్రధానంగా దత్తాత్రేయ చరిత్రనంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల గురు కటాక్షం వల్ల మీకంతా కూడా యోగకరంగా ఉంటుంది. అంగారకుడు, బృహస్పతి, శుక్రుడంతా కూడా యోగకరంగా ఉండాలి. శుక్రుడంతా కూడా చూసుకుంటే భోగభాగ్యానికి కారణమవుతాడు, రాజ్యయోగానికి కారణమవుతాడు, విలాసవంతమైన జీవితానికి కారణమవుతాడు. ప్రధానంగా ఈ స్థానాలంతా కూడా మంచిగా ఉండాలి. ప్రధానంగా ధనకారకుడైన యోగకరంగా ఉండాలి. ప్రధానంగా ద్వాదశ స్థానం కూడా కొంతమంది చూస్తూ ఉంటారు. జాతకరీత్యా ద్వాదశ స్థానం ఏమని చెప్తుంది? భోగభాగ్యమైన సుఖవంతమైన జీవితం గురించి, ఈ యొక్క రాజ్య సంపదల గురించి, విలాసవంతమైన జీవితం గురించి, రిచ్ లైఫ్ గురించి చెప్తూ ఉంటుంది అన్నమాట. ద్వాదశ స్థానాల్లో కూడా మీకు ఖర్చుల గురించి చెప్తూనే విపరీత రాజయోగానికి గురించి కూడా చెప్తూ ఉంటుంది. ఈ స్థానాల్లో కనుక మంచి గ్రహాలు ఉంటే జన్మజాతకంలో కనుక గోచారీత్య కూడా ఆ గ్రహాలు కూడా అనుకూలత ఉండాలి. దశానాథుడు అనుకూలత ఉండాలి. ఏ మహర్దశ నడుస్తుంది, ఆ దశలో అంతర్దశ ఏం నడుస్తుంది, విదశలో ఏం నడుస్తుంది, ఆ దశనాథుడు అంతా కూడా ఈ స్థానాలకి సంబంధించే ఉండాలన్నమాట. ఇదొకటే కాకుండా జన్మజాతకంలోనే కాకుండా హస్త సాముద్రికంలో కూడా చూసుకోవాల్సి ఉంటుంది. హస్త సాముద్రికంలో కూడా ధనయోగాలు ఏ రకంగా ఉన్నాయి, ఏ గ్రహాల యొక్క మీకు ఈ యొక్క యోగకరంగా ఉన్నాయి మీకంతా కూడా ఆ హస్త సాముద్రికల్లో కూడా మనకు తెలుస్తుంది అన్నమాట. జాతకం అనేది కాకుండా హస్త సాముద్రికంలో కూడా కంపారిజన్ చేసుకోవాల్సి ఉంటుంది. హస్త సాముద్రికంలో కూడా గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా ఉంది, అదృష్ట యోగం కలిసి రావడానికి ఏ రకంగా వస్తుంది, ప్రతినిత్యం కూడా మీరు చూసుకోవాల్సింది ఏంటిదంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా మెరుక్కోవడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి, శీఘ్రంగా తీరని కలగా ఉండే స్వగృహయోగం సొంత ఇంటి కళ అంతా కూడా నెరవేరడానికి ఏం పరిష్కారం చేసుకోవాలి అనేది జన్మజాతకాన్ని చూపించుకొని పరిష్కారం చేసుకోవడం వల్ల అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మీ దేవాలయ ప్రాంగణంలో ప్రతినిత్యం కూడా రావి చెట్టునంతా కూడా నాటడం, ఆ దేవాలయ ప్రాంగణంలో ప్రతినిత్యం కూడా ఆ చెట్టు అంతా కూడా పెంచి పోషించడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది. దేవాలయంలో ఉండే పూజారిగా అనుమతి తీసుకోవాలి, కమిటీ వాళ్ళ అనుమతి తీసుకోవాలి. అక్కడ దేవాలయంలో ఈ యొక్క వృక్షాన్ని నాటవచ్చా అని చెప్పేసి అడిగి దాన్ని మీ దగ్గరలో ఉండే దేవాలయంలో, ఏ దేవాలయమైనా పర్లేదు, రావి చెట్టునంతా కూడా నాటడానికి, వేప చెట్టును నాటడానికి, మరియు ఇక్కడ శమీ వృక్షాన్ని నాటడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఈ వృక్షాలంతా కూడా దేవతా వృక్షాలు. దేవతా వృక్షాలను నాటడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది, అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక ఈ దేవతా వృక్షాలకు ప్రతినిత్యం కూడా పూజ చేస్తూ ఉంటారో మీకంతా కూడా అఖండ లాభాలు సిద్ధించడానికి, ఆకస్మిక ధన లాభం కలగడానికి, అదృష్టయోగం కలగడానికి, ప్రధానంగా వంశాభివృద్ధి శీఘ్రంగా కలగడానికి, సంతాన యోగం సిద్ధించడానికి, గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా భూవరాహ స్వామి చరిత్రని పారాయణం చేసుకోవాలి. మణిదీపేశ్వరి వర్ణనంతా కూడా పారాయణం చేసుకోవడం. ఓం హ్రీం మణిదీపేశ్వరియే నమః, ఓం హ్రీం మణిదీపేశ్వరియే నమః నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం అదృష్ట యోగానికి కలిసి వస్తుంది. మేషాది ద్వాదశ రాశి వాళ్ళు ఈ పరిష్కారాన్ని ఆచరించండి. మీకంతా కూడా ఆకస్మిక ధనలాభం, ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే చతుర్థ పంచమాధిపతులు యొక్కరంగా ఉండాలి. చతుర్థ నవమాధిపతులు, దశమాధిపతులు యొక్కరంగా ఉండాలి. చతుర్థంలో కానీ నవమంలో కానీ పాపగ్రహాలు ఉండకూడదు. ఇటువంటి పరిష్కారం అంతా కూడా చూసుకోవాలి. సో మీ యొక్క జన్మజాతకాన్ని అంతా కూడా జ్యోతిష పండితులతోటి విశ్లేషణ చేసుకొని తగు పరిష్కారం చేసుకోవడం వల్ల జప హోమాది కార్యక్రమాలు, దాన హోమాది కార్యక్రమాలు, తంత్రము, మంత్రము, యంత్రంతో మీకు అంతా కూడా పరిష్కారం చూపించడం జరుగుతుంది. అదృష్టయోగం కలిసి వస్తుంది. ప్రధానంగా భూ సంబంధమైన లాభ నష్టాలు కానీ ఏమైనా జరుగుతున్నా, ఆర్థిక సమస్యలు ఉన్నా, కోర్టు కేసులు కానీ ఉన్నా కానీ దానికంతా కూడా ఈ యొక్క జప హోమాది కార్యక్రమాలతోటి మీకు విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి మణిదీపేశ్వరి వర్ణన, ఈ యొక్క దేవీ భాగవతం చరిత్ర పారాయణం చేసుకోవడం వల్ల కష్టాల నుంచి బయటపడుతూ ఉంటారు. మణిదీపేశ్వరి వర్ణన అంతా కూడా ప్రవచనాలు లాగా ఉంటాయి. ఆ ప్రవచనాలంతా కూడా వినడం వల్ల మీకు అదృష్ట యోగం కలిసి వస్తుంది. మణిదీపేశ్వరి భువనేశ్వరి రూపంలో ఏ రకంగా స్థిర నివాసంగా ఉంటుంది, మీకంతా కూడా ఏ దేవతలంతా కూడా మణిదీపేశ్వరి యొక్క పీఠంలో అంతా కూడా ఉంటారు. మీకంతా కూడా వర్ణన చదువుకోవడం వల్ల ఆకస్మిక ధనలాభం, ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన, మహాలక్ష్మి ఆరాధన చేసుకోవడం, పరమేశ్వరుడు ఆరాధన విశేషంగా తీసుకోవడం వల్ల చెరుకు రసంతో పరమేశ్వరుడికి అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, చెరుకు రసంతో మరియు ద్రాక్ష రసంతో, దానిమ రసంతో అభిషేకాది కార్యక్రమాలు పరమేశ్వరుడికి అంతా కూడా ప్రదోష కాలంలో చేసుకోవడం వల్ల గృహయోగం సిద్ధిస్తుంది, అదృష్ట యోగం కలిసి వస్తుంది. ఆవు పాలతో చేసిన పెరుగన్నంతో హోమాది కార్యక్రమాలు శ్రీసూక్త విధానంగా చేసుకోవడం వల్ల శీఘ్రంగా గృహయోగం సిద్ధిస్తుంది, అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది. ప్రతినిత్యం కూడా మంగళవారం, గురువారం, శుక్రవారం రోజున మహాలక్ష్మీదేవి ఆరాధన చేయడం, ఖడ్గమాల స్తోత్ర పఠనం చేసుకోవడం, మరియు ఆవు పాలు చేసిన బెల్లం పరవాణాన్ని నివేదన చేయడం వల్ల గృహయోగం సిద్ధిస్తుంది. అదృష్టమైన గురు కటాక్షం లభిస్తుంది. మీకంతా కూడా మహాలక్ష్మి అనుగ్రహం వల్ల స్థిరలక్ష్మి స్థిర నివాసంగా ఉంటుంది. మహాలక్ష్మి స్థిర నివాసంగా ఉండడానికి పరిష్కారం అంతా కూడా యొక్కరంగా ఉంటుంది. తామర పూలతోటి, మల్లె పూలతోటి, తులసి మాలతోటి ఈ యొక్క మహాలక్ష్మి ఆరాధన అంతా కూడా విశేషంగా చేసుకుంటూ ఉండాలి. అఖండమైన లక్ష్మి కటాక్షం లభిస్తూ ఉంటుంది. శ్రీమాత్రేయమ.